చూస్తే యాక్షన్ పిక్చర్లా ఉంది. అయితే సినిమా ఫైట్స్ చాలా బాగా వచ్చినాయండి. హీరో గారు, డైరెక్టర్ గారు ఇచ్చిన కాన్సెప్ట్ అంతా బాగుంది. సినిమా బాగా చేశాం, ప్రొడ్యూసర్ గారు బాగా ఖర్చు పెట్టారు, ఇదంతా ఓకే. కానీ సినిమాలో మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది అగ్రికల్చర్ ఇప్పుడు అందరికీ కావాల్సిన సినిమా అండి. ఇది కంపల్సరీ చూడవలసిన. I was shocked to see the teaser myself. My Bhavagaru is in the board of the ZTV, and I hope that if Venkat is here, we are making him head and coordinator for content and all the things for Z South for 5 languages. So he has been doing wonderful thing. So definitely, మన సౌత్ ఈజ్ రీచింగ్ నార్త్ అని నేను చెప్పగలను. అండ్ ఈ పిక్చర్కి ఈ టీజర్ వలన ద్వారా ఐఎమ్ గివింగ్ ఆల్ ద బెస్ట్ విషెస్ అండ్ విష్ దట్ ఇట్ విల్ ట్రావెల్ లైక్ బాహుబలి. థ్యాంక్ యూ. అంటే ప్రతి ఒక్కరికి కూడా తిండి కంపల్సరీ అవసరం కాబట్టి అందరు కూడా స్టైలిష్గా వైట్ కాలర్ జాబ్కి వెళ్ళే ఈ టైంలో ఇట్లాంటి మూవీస్ మంచి ఆదరణ పొందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ క్రూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అగ్రికల్చర్ అనేది అది వ్యవసాయం అనేది అది ఒక వృత్తి కాదండి, ఇది ఒక సంస్కృతి. మేము మిల్లెట్స్ పైన రీసెర్చ్ స్టార్ట్ చేసి 2012 నుంచి 2012 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక 12,000 టన్స్ ఆఫ్ మిల్లెట్స్ని ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలకి సప్లై ఇచ్చే దాంట్లో మేము చాలా అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్తో కలిసి మేము ఇన్నోవేటివ్గా ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడి నుంచి చేస్తూ సప్లై ప్యాకింగ్ సప్లై చైన్ అంతా కూడా ఇక్కడ నుంచి ఈ తెలంగాణ స్టేట్ ఫార్మర్స్ దగ్గర నుంచి ప్రొక్యూర్ చేస్తూ తక్కువ పడితే ఐకార్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకొని చేస్తున్నాము. ఈ మూవీలో మిల్లెట్స్ గురించి ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు అండ్ ద ఎంటైర్ క్రూ, హీరో అండ్ ఆల్ మిల్లెట్స్ గురించి చాలా బాగా చెప్తున్నారు అని చెప్పేసి వారు బ్రాండ్ మేనేజర్ గారు చెప్తున్నారు. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ గుడ్ సక్సెస్ అండి. విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. 50 years ప్లస్ అయినా 30 years ప్లస్ అయినా ఇప్పుడు రైస్తో పాటు అందరూ తినాల్సింది మిల్లెట్స్. అంటే ఒకప్పుడు రాగులన్నా సజ్జలన్నా అవన్నిటిని మనము పేదవాళ్ళ ఆహారంగా పరిగణించి పాలిష్ రైస్ తినే హెల్త్ బాగుంటుంది అనుకునేవాళ్ళం. కానీ దట్ కాన్సెప్ట్ హ్యాస్ చేంజ్డ్. నౌ వీ హ్యావ్ టు ఈట్ మిల్లెట్స్ ఎవ్రీ డే. సద్గురు ఆల్సో సేస్ దట్ రాగి అనేది మన లైఫ్ ఫుడ్లో ప్రతిరోజు తినే ఫుడ్లో ఒక పార్ట్గా ఉండాలని చెప్తారు. అట్లాగే ఎవ్రీవన్ సేస్ దట్ రైతే రాజు రైతే రాజు. రైతు రాజుగా చూడాలి అనుకున్నట్లయితే ఈ సినిమా హిట్ కొట్టాలి కంపల్సరీగా. త్రిగుణ్ హీరోగా యాక్ట్ చేశారు. అంతేకాకుండా చాలా అంటే గ్రేట్ యాక్టర్స్ అందరూ పార్ట్ ఆఫ్ దిస్ అండి. మన సినిమా అంటే మనం అనుకుంటాము 4 పాటలు 4 డైలాగులు, అంతేకాదు కొంత మెసేజ్ కూడా. వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకోగానే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మూవీ అనుకొని వచ్చాను. ఇక్కడ డైరెక్టర్ గారు అవ్వచ్చు, ప్రొడ్యూసర్ గారు అవ్వచ్చు, మంచి గట్స్ ఉండి మంచి సినిమా తీశారండి. నేషనల్ అవార్డు విన్నర్ మూవీగా నేను అనుకుంటున్నాను. అట్లాంటి యాక్టర్లతో పాటు ప్రమోషన్ కూడా మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేస్తారు. ఇట్లాంటి మూవీస్ వస్తూ ఉంటే మన ఇండియా ఇంకా ఏమనుకుంటాము, పంటలే కావాలి అంటున్నాం. పంటలతో పాటు పాడి పంటలతో పాటు ఇంకా నెంబర్ 1 దేశంగా ఎదిగే దేశంగా అవుతుంది. సో ఐ విష్ ఆల్ సక్సెస్ ఫర్ దిస్ మూవీ అండ్ ఆల్ ద యాక్టర్స్ టు. గుడ్ ఈవినింగ్ అండి. మధుదీప్ గారు చాలా హార్ట్ పెట్టి ఈ సినిమా తీశారు. ఆయన వల్లే ఈ క్యారెక్టర్ చేశాను. అరవింద్ గారు చాలా కష్టపడి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. నిజమేనండి, జై కిసాన్ జై జవాన్ అనేవారు, కానీ రైతుకి ఎప్పుడు తగిన ఆదరణ లేదు. యాక్చువల్లీ చాలా అంటే వాళ్ళకి సరిగ్గా టైంకి పంటలు పండవు, లేకపోతే తుఫాన్లు, ఏదో ఒక దగ్గర చాలా స్ట్రగుల్ అయ్యేది రైతు. మన ఇండియా డెఫినెట్గా ఫ్యూచర్లో ఏ ఇన్సెక్యూరిటీ లేకుండా ఉండాలంటే రైతు బాగుండాలి. మనందరం డెఫినెట్గా ఇప్పుడు రిసెషన్ రానివ్వండి, ఇప్పుడు యుఎస్లో జాబ్స్ తీసేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వస్తుంది, ఎలా వచ్చినా నిజంగా మనం భూమిని నమ్ముకుంటే, భూమాతను నమ్ముకుంటే మనం ఎప్పుడూ బాగుంటాం. ఈ సినిమాని మీరందరూ ఆదరించాలి.
చాలా పెద్ద సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పత్రికా మీడియాకి ప్రింట్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం. నేను పిలిచిన వెంటనే మా దాము గారు, అశోక్ కుమార్ గారు, కేవీ సచిన్ గారు, ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమా డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్ గారు మీ అందరూ కలిపి ప్లాన్ చేసిన మూవీ ఇది. అంటే ఫస్ట్ వాళ్ళే, తర్వాత నేను జాయిన్ అయ్యాను. సినిమా టేకింగ్ కానీ, కెమెరా కానీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమా మామూలు సినిమా కాదు, ఇది చాలా అద్భుతంగా ఉంది. ఇది టీజర్ శాంపిల్, ట్రైలర్ వస్తుంది, అదిరిపోతుంది. మొత్తం సాఫ్ట్వేర్ కానీ, లవర్స్ కానీ మొత్తం అంతా బాగుంటుంది సినిమా. ఈ సినిమా హిట్, మనస్ఫూర్తిగా హిట్ అవ్వాలని మా డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి, మా ఆర్టిస్టులందరికీ కృతజ్ఞతలు. అంతేనా. నాకు బాబ్జీ గారు 3 days బ్యాక్ చూపించారు. డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మంచి టైటిల్, కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న కంటెంట్ 12 years బ్యాకే నేను దీని మీద చేసినప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు ఇన్ఫోసిస్ అంటే లండన్లో చేసి ఎన్ఆర్ఐస్ అక్కడ ప్రెషర్ తట్టుకోలేక వాళ్ళు వచ్చేసి బ్యాక్ వచ్చి ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తున్నారు. చేస్తూ అక్కడ ఆయన అందరు టీవీలో కూడా బాగా ఫేమస్, ఇంజనీర్ చేసి ఆర్గానిక్ ఫార్మింగ్ అవి చేస్తూ ఉంటారు. మిల్లెట్స్ అవన్నీ ఫస్ట్ స్టార్ట్ చేశారు 12-13 years బ్యాక్. వాళ్ళ పిల్లలు కూడా వచ్చి అక్కడ ఆడుకుంటూ ఆ ప్రకృతిలో ఎంజాయ్ చేస్తున్నారు. 4-5 years పిల్లలు ఆ బావిల్లో దూకటం మదనపల్లి దగ్గర. నేను షాక్ తిన్నాను. అంటే మీరు ఇన్ఫోసిస్లో చేస్తూ అప్పుడు 1.5 lakh 2 lakhs శాలరీ, అది వదులుకొని వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. దీని ద్వారా అన్నీ పెట్టుకొని ఆర్గానిక్ వ్యవసాయం. అప్పుడే బిగినింగ్ స్టార్ట్ అయింది. నేను అడిగాను ఏంటంటే, సార్ ఆ టెన్షన్స్ కన్నా ఇక్కడ ఉంటే హాయిగా ప్రకృతి చాలా సంతోషంగా ఉంటుంది అని. వాళ్ళ పిల్లలు కూడా లండన్లో చదివి, ఆమె లండన్లో పుట్టిన పిల్లలు ఇక్కడ వచ్చి వేస్తుంటే చాలా ఆనందం వేసింది. అంటే టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఇవాళ ఈ ఐటీకి వెళ్ళినాక డబ్బులు అయితే సంపాదిస్తున్నారు, హ్యాపీ లైఫ్ అనుకుంటున్నారు, కానీ రియల్ లైఫ్గా వాళ్ళు ఎంజాయ్ చేయట్లా. ఓన్లీ సొసైటీలో మనం ఏదో షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్ ఉందో తప్పితే హ్యాపీనెస్ లేదు. డెఫినెట్గా ఈ కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. ఇంకొక ప్యాథటిక్స్ ఇదేంటంటే, ఈ ప్రభుత్వం ఇవన్నీ ఇచ్చినాక చాలామంది అంటే మినిమం వేజెస్ కింద, మినిమం టైమింగ్ కింద ఇస్తున్నారు. దాని ఏదో వ్యవసాయానికి కూలీలుగా తీసుకొచ్చి ఉంటే ఉపయోగపడేది. ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు. ఫ్రాంక్గా మా చీరాల్లో, కారంచేడులో మా పొలం 2 yearsగా ఎవరు చేయట్లా. నాది 20 acres బోర్ వేసి అన్నీ వేసి పెట్టాను, ఎవరు తీసుకోవట్లా, వదిలేశాను. అంటే రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని, ఎందుకంటే ఇక్కడ ఏం చేసినా మాకేమి ఇది లేదని, రేపొద్దున మనం రాబోయే రోజుల్లో ఒక 10 years డౌన్ లైన్ ఫ్రమ్ ఇవాళ నుంచి తీసుకుంటే అగ్రికల్చర్ ఈజ్ గోయింగ్ టు బి ద టాప్లోకి వెళ్తుంది. ఎందుకంటే చేసేవాళ్ళు లేక మనం ఈ సంపాదించిన డబ్బు కొనటానికే సరిపోద్ది అప్పుడు చేసే. ఎందుకంటే కంటిన్యూ ప్రాసెస్ ఇది. మన సంస్కృతి అందరికీ వచ్చేది, ఇప్పుడు అది లేదు. ఇప్పుడు కొత్తగా వెళ్ళాలంటే అందుకని ఇప్పుడు టూర్లు అని చెప్పి, అదే పండగలు వస్తే సాఫ్ట్వేర్ వాళ్ళు ఊర్లకు వెళ్ళి ఆడ కూర్చొని ఎడ్ల బండ్లు వెళ్ళటం, లేకపోతే దీంట్లో పొలం అవి అలా పిక్నిక్గా లేకపోతే ఒక దీనిగా చూస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత అయినా సరే మార్పు వచ్చి వ్యవసాయం మీద మమకారం మనం సంపాదించవచ్చు. నేనేమంటానంటే, ఎవరైనా పిల్లలు మనకు పడ్డ కష్టం అని చంద్రబాబు గారు ఆ రోజున రైతులు ఎలా సఫర్ అవుతున్నారని ఎడ్యుకేషన్కి వెళ్ళమని మార్పించారు. ఇవాళ పిల్లలు బాగా సంపాదిస్తున్నారు, చాలామందికి మోజు ఉంది. దీంట్లో లాస్ అయినా సరే దీన్ని బతికించుకోకపోతే మనం చాలా సఫర్ అవుతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అగ్రికల్చర్ని ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలి. రైతులకి మీరు చదువుకున్న టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళకి ఈజీగా మెకానిజంగా ఎలా చేయొచ్చు, ఎక్కువ లేబర్ తక్కువ లేబర్తో చేయొచ్చు, ఇవన్నీ చేసి దాన్ని బతికించుకోగలిగితే డెఫినెట్గా మన దేశం ముందడుగులో ఉంటుంది. ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇది మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. నాకు ట్రైలర్ చూసినప్పుడే నాకు కొంచెం ఫీల్ వచ్చింది, ఇదేదో బాగుంటుంది ఈ సినిమా అని. ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసిన వాళ్ళు చాలామంది డెఫినెట్గా మంచి ఆర్టిస్టులు వేశారు. డెఫినెట్గా ఇది మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతూ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ. సినిమా ఉందని కూడా తెలియదు, వచ్చి పిలిచాడు. ఈ తీరా చూస్తే అక్కడ ఛాంబర్లో వాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇక్కడ మాట్లాడలేకపోతున్నాడు. సో ఎనీవేస్, బట్ ఐ వాజ్ హ్యాపీ. ఆ రోజు పిలిచిన రోజున మధు వచ్చాడు. ఆ రోజున కానీ మధు తిను ఐ నో హిమ్ ఫర్ ఆల్మోస్ట్ 10 years నో, బట్ తిను ఈ సినిమా చేశాడనేది నాకు తెలియదు. నన్ను వచ్చి చెప్పాడు. ఐ వాజ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీజర్ చూసినాక ఐ వాజ్ వెరీ ఇమోషనల్ నాట్ బికాజ్ ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ అని కాదు. ఈ లైన్స్లో ఒక సబ్జెక్టు 10 ఏళ్ల క్రితం ఒక ఎన్ఆర్ఐ బేస్ సబ్జెక్ట్ చేసి ఉంచాం.
ఒక డాక్టర్కి వాళ్ళ అబ్బాయి మొత్తం యూఎస్లోని పుట్టి పెరుగుతాడు. పుట్టి పెరిగిన తర్వాత ఫర్ సమ్ రీజన్ వాళ్ళ ఊరు రావాల్సి వస్తుంది, ఫోర్సిబుల్గా వాళ్ళు పేరెంట్స్ పంపిస్తారు. అక్కడ తుఫాన్ వచ్చి లాక్ అవుతాడు. అట్లా ఒక బేస్ మీద టోటల్ అగ్రికల్చర్ బేస్ ఒక సినిమా రాశాం. బట్ దట్ నెవర్ టుక్ ఆఫ్ బికాస్ ఫర్ వేరియస్ రీజన్స్. బట్ ఈ టీజర్ చూసినాక ఐ వాజ్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఇస్ బేస్డ్ ఆన్ దోస్ లైన్స్. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇకపోతే ప్రొడ్యూసర్ కూడా ఎన్ఆర్ఐఓ సాఫ్ట్వేర్ అని చెప్పారు. సో ఇప్పుడు సాఫ్ట్వేరా మీరు? సో సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఈ మధ్య అగ్రికల్చర్ అశోక్ గారు చెప్పినట్టు అక్కడ ప్రెషర్ తట్టుకోలేక అగ్రికల్చర్ వైపు మలుగుతున్నారు. బట్ అట్లాగే సాఫ్ట్వేర్ వాళ్ళు చాలామంది కూడా సినిమాలు తీద్దామని ముందుకు వస్తున్నారు, ఎన్ఆర్ఐలు కానీ సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. అండ్ ఇట్లాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అండ్ కొంచెం ఎడ్యుకేషన్ ఉండి కొంచెం లైఫ్ చూసిన వాళ్ళు అగ్రికల్చర్లోకి రావాలి, సినిమాల్లో కూడా రావాలి. బికాజ్ అట్లీస్ట్ యూ హ్యావ్ సమ్ సెన్స్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ టు మేక్ అనే దానికి ఇట్స్ బెటర్. అండ్ ఇకపోతే రామశంకర్ దగ్గర మొదలు పెడతాను. అంటే ఒక్కొక్కటి చరిత్ర ఉంది కదా, ఇప్పుడు చెప్పాలి కదా. ఈ కోవిడ్ టైంలో వచ్చాడు నా దగ్గరికి ఒక ఇష్యూ పట్టుకుని, ఒక 4 ఏళ్ళు నన్ను తినేసాడు. బట్ అంటే వై ఐఎమ్ సేయింగ్ ఇస్ గుడ్ టెక్నీషియన్. అంటే ఆ రోజున ఆడు పడిన తపనకి సినిమా గురించి ఐ ఫెల్ట్ చాలా ముచ్చటేసింది. బట్ ఈజ్ ఎ వెరీ గుడ్ టెక్నీషియన్. గుడ్ దట్ యూ హ్యావ్ డన్ దిస్ ఫిల్మ్. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. అట్లాగే గిరి, నువ్వు చేసిన చాలా సినిమాలు. సో విష్ యూ ద బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. ఇకపోతే మావాడు, మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, లాస్ట్ వీకే ఒక హిట్ ఇచ్చాడు ఈషా అని చెప్పి. సో మళ్ళీ ఈ సినిమా ఐ థింక్ ఇట్ లుక్స్ వెరీ ప్రామిసింగ్ అండ్ విష్ యూ ద బెస్ట్ అండ్ డెఫినెట్లీ ఇట్ షుడ్ డూ వెల్. ఏది ధోతి గురించి చెప్పడం మర్చిపోయారండి. గుడ్ యూ పాయింటెడ్ అవుట్ సార్. ఇది కూడా మా సినిమా లాగా హైబ్రిడ్ ధోతి సార్. ఇది పాకెట్ కూడా ఉందన్నమాట. మొత్తాన్ని ఇప్పుడు అయ్యే వేస్తున్నారే బాబు, రెడీమేడ్ కుట్టిస్తున్నారు పాకెట్లో జిప్పులతో పాటు. సో ఇకపోతే సత్యకృష్ణ గారు కానీ, అనీష్ వెరీ సీనియర్. అంటే నాకు ఎందుకు రైటర్ డైరెక్టర్గానే ఉంటాడు. యాక్టర్గా పెద్ద రిజిస్టర్ కావు నాకు. నువ్వు రైటర్ డైరెక్టర్ రిజిస్టర్ అట్ట. సో ఆమె కానీ, సత్య గారు కానీ, యువర్ నేమ్ పాయల్, ద ఫస్ట్ ఫిల్మ్, థర్డ్ ఫిల్మ్, యా. సో విష్ ఆల్ ఆఫ్ దమ్ ద బెస్ట్. ఐ థింక్ డైరెక్టర్ గారు మంచి స్క్రిప్ట్తో పాటు పర్ఫెక్ట్ కాస్టింగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ విజువల్స్ ఆర్ గుడ్. సో ఐ విష్ ద హోల్ టీమ్, ఆల్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ద బెస్ట్. మధు, నీకు ఇది మటుకు ఐ థింక్ మధు విషయంలో నేను ఈషా సినిమా డైరెక్టర్ కూడా ఈ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ 15 years. సో ఐ టోల్డ్ దెమ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆయన మన ఒక స్టేజ్ మీద ఇమోషనల్ అయ్యాడు డైరెక్టర్. అండ్ ఐ థింక్ ఇన్ దస్పలాలో పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ కోల్పోకూడదు అనేది అక్కడ అతనికి చెప్పడం జరిగింది. ఇతని విషయం కూడా అదే కరెక్ట్ అయింది. 2007 నుంచి కూడా ఈజ్ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ. He was in animation division for a few years, almost 6-7 years in direction department. Trials లోనే ఉన్నాడు. ఎక్కడ పేషెన్స్ పోలా. When the time has come, he's got a right break. Wish you the best, Nana. I think he'll do well. Thanks. Happy New Year, యాంకర్ గారు. ఇకపోతే రైతులు, మనకి లైఫ్ లైనే ఫుడ్. అది మర్చిపోయి మనం అశోక్ గారు చెప్పినట్టు ఓవర్ నైట్ సక్సెస్లో ఓవర్ నైట్ డబ్బు కోసం పరిగెత్తులో ఎండ్ ఆఫ్ ద డే ఆ డబ్బు ఎంత సంపాదించినా మళ్ళీ బేసిక్గా ఇది కావాల్సింది ఇదే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ సెగ్మెంట్ కాపాడుకోవటం ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సమ్వేర్ డౌన్ ద లైన్ దట్ ఈస్ గాన్. రైతులు వాళ్ళ ఫ్యామిలీస్లో వాళ్ళ పిల్లలు కూడా వ్యవసాయం చేయట్లేదు ఈ రోజుల్లో. దట్ ఈస్ ద రీజన్ దేర్ లాట్ ఆఫ్ గ్యాప్. కానీ ఇవన్నీ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ నౌ పీపుల్ హ్యావ్ రియలైజ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ ఫర్ ద బెస్ట్. సో ఫార్మింగ్, రైతులు కూడా ఫస్ట్ ప్రయారిటీ మన కంట్రీలో ఇవ్వాల్సింది వాళ్ళకే అని నా ఫీలింగ్. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందుగా పెద్దలు కేవీ సత్యనారాయణ గారికి, దాము గారికి, అశోక్ కుమార్ గారికి మీ అందరూ నమస్తే సార్. పెద్దవాళ్ళు చాలా టీజర్స్ వస్తుంటాయి, చాలా ట్రైలర్స్ వస్తుంటాయి. అన్ని ట్రైలర్స్లోనూ ఎక్కువ టీజర్స్లోనూ
మా సినిమాలో గొప్ప పాటలు ఉంటాయి అంటారు, మా సినిమాలో గొప్ప లొకేషన్స్, గొప్ప ఫైట్లు ఉంటాయి, అంతమంది ఎగిరిపడతారు, ఇంతమంది డాన్సర్లతో చేస్తాం, ఏవో కామెడీ జోకులు ఉంటాయని చెప్తారు. ఈ టీజర్లో ప్రత్యేకత ఏంటంటే మా సినిమాలో కథ ఉందని చెప్పారు. అది చాలా చాలా రేరిటీ అది. ఎందుకంటే కథ చెప్పకూడదండి, మనం దాచేయాలి, ఏవో పైన చెప్పాలంటే అసలు ఈ సినిమా ఏ సినిమా టీజర్లో అయితే కథ చెప్పారో ఆ సినిమాలన్నీ ఆడినాయి, ఆ సినిమాలన్నీ సక్సెస్ అయినాయి. విత్ ఓటీటీ చాలా యాక్టివ్గా ప్రేక్షకులు ఇళ్లలో కూర్చుని ఇంట్లో ఫోన్లో టీవీల్లో చూడటం, వాళ్ళందరూ కథకు నచ్చేసి పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ స్టోరీస్ నౌ. 2025లో చూస్తే అన్ని మంచి కథలు ఉన్న ప్రతి సినిమా ఆడింది. ఇదే స్టేజ్ మీద ప్రీ వెడ్డింగ్ షో ప్రీ రిలీజ్ జరిగింది ఆ రోజున. అది చిన్న సినిమా, చిన్న కథ, బట్ ఇట్ టేస్టెడ్ సక్సెస్. అలాగే కోర్టు కానీ, అలాగే ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవ్వడానికి అన్ని విధాల స్కోప్ ఉన్న కథ ఉంది దీంట్లో. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి, దీని గురించి చెప్పాలంటే ఒక చిన్న పెట్ట కథ ఒకటి ఉంది. ఒకసారి మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్ చాలా కష్టపడి అలసిపోయి హాలిడేకి ఒక పెద్ద ఊరి చివర కొండల చెరి ఏదో చిన్న ఫామ్కి వెళ్ళి అక్కడ ఆడుకుంటున్నాడు, కూర్చొని చేపలు పడుతున్నట్టు చెరువులో. చేపలు పడుతుంటే అక్కడ కూడా కుర్రాడు వచ్చి ఆడుకుంటుంటే, ఎందుకు రాను వాటి గాలి తిరుగుతూ వెళ్ళి చదువుకోవచ్చు కదా అన్నట్టు. అది చదువుకుంటే ఏమొస్తుంది సార్ అన్నట్టు ఆడు. చదువుకుంటే ఏమొస్తుందంటారా, మంచి ఉద్యోగం వస్తుంది, నువ్వు ఇలా గాలి తిరగడం కంటే ఉద్యోగం చేసుకోవడం బెటర్ కదంటే, ఆ ఉద్యోగం వస్తే ఏం జరుగుతుంది సార్ అని అడిగట్టు. ఉద్యోగం వస్తే ఏం జరుగుతుందో కూడా తెలియదు, అథవా జబ్బులు వస్తాయి, ఆ డబ్బులు వస్తాయి సార్ అన్నట్టు. డబ్బులు వస్తే వద్దు పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు పడతారు, ఇల్లు కట్టుకోవచ్చు, ఆ తర్వాత ఇంకేం చేయొచ్చు సార్, ఒరే ఒక 10 ఎకరాలు పొలం కొనుక్కుని హాయిగా ఇట్లా వ్యవసాయం చేసుకుంటూ ఉండదు, ఇప్పుడు అదే చేస్తున్నాం కదా సార్ అన్నట్టాడు. తిప్పి 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 ఆ బిల్ గేట్స్కి జ్ఞానోదయం అతను ఒక బ్లాగ్లో రాశాడు. సో తిప్పి తిప్పి మళ్ళీ ఇందాక దాము గారు చెప్పినప్పుడు ఫుడ్ కోసం, ప్లేట్ కోసం రావాలి మనం అంతా ఎంతోమంది సంపాదించుకున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల మొయినాబాద్లో అక్కడ వెళ్తే ఫామ్ హౌస్లో ఉంటాయి. ఫామ్ హౌస్లో ఫామ్ అంటే పొలమే, మళ్ళీ ఎవరి పంట వాళ్ళు పండించుకుందాం, ఎవరి జొన్నలు వాళ్ళు తిందామని. దాంట్లో ఈ సినిమాలో వ్యవసాయంతో పాటు మిలెట్స్ గురించి కూడా డిస్కస్ చేశారు. మిలెట్స్ ఇవాళ మిలెట్స్ ఇయర్ అనుకుంటాను, లాస్ట్ ఇయర్ మోడీ గారు కూడా అనౌన్స్ చేశారు టు ఎంకరేజ్ మిలెట్స్ అండ్ మిలెట్ కల్టివేషన్. సో ఇప్పుడు ఇవన్నీ మిలెట్స్ తినాలి, లేకపోతే వ్యవసాయం చేయాలి, ఈ సూక్తులు చెప్తే సినిమాకి ఎట్లాగో మీరు ఎవరు రారని నాకు తెలుసు. ఏదో ఎంటర్టైనింగ్ ఉంటేనే వస్తామండి, మాకెందుకు నీతి సూక్తులు అని కూడా ఉండొచ్చు. బట్ ఈ సినిమాకి మంచి ఎంటర్టైనింగ్ సినిమా, డెఫినెట్గా ఇంట్రెస్టింగ్ సినిమా ఉంటుంది అని నాకు నమ్మకం ఈ స్టేజ్ మీద ఉన్న యాక్టర్స్ని చూస్తే వచ్చింది. సత్యకృష్ణన్ గారు, అనీష్ గారు, లేకపోతే గిరి, వీళ్ళు మంచి సినిమాలు ఇప్పుడు ఒక నేను రైటర్గా చెప్తున్నా, కథ రాస్తున్నప్పుడు ఈ కథకి ఈ క్యారెక్టర్కి సత్యకృష్ణ అయితే బాగుంటుందంటేనే ఆవిడని పిలుస్తాం. ఏదో ఒక నుంచోబెట్టి గుంపులో నుంచోబెట్టడానికి మిమ్మల్ని పిలవమ్మ, మీకు తెలుసా విషయం. అలాగే అనీష్ గారు లాంటి వాళ్ళు ఉంటారండి, లాంటి వాళ్ళని కాదు అనీష్ గారే చేయాలంటేనే పిలుస్తారు అనీష్ గారు. సో క్యారెక్టర్స్లో సబ్స్టెన్స్ ఉంటేనే ఇలాంటి కాస్టింగ్ ఉంటుంది. సో ఇలాంటి కాస్టింగ్ ఉందంటే కథలో సబ్స్టెన్స్ ఉన్నట్టే. సో ఇలాంటి సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అండ్ త్రిగుణ్ వన్ ఆఫ్ మై వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్, అతను చేసిన ప్రతి సినిమా నేను చూసా. గ్రేట్ యాక్టర్, హీ నీడ్స్ ఎ గ్రేట్ పుష్. చాలా పెద్ద హీరో అయ్యే మెటీరియల్ అయినా అన్ని సినిమాలు చేస్తున్నాడు. తనకి ఈషా లాస్ట్ ఫిల్మ్ హిట్ కొట్టాడు. ఈ సంవత్సరం కూడా మంచి సక్సెస్ అవ్వాలి. పాయల్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ విత్ ప్రసన్న వదనం. అండ్ ఐ రియల్లీ విష్ మన బ్రదర్ అరవింద్ అండ్ మధు, నాకు బాగా తెలుసు అరవింద్ చాలా కష్టపడి సినిమా ప్లాన్ చేసుకున్నాడు, కష్టపడి ఫినిష్ చేశాడు. ఈ సినిమా గట్టి కొట్టాలి. మధు గురించి నాకు వాసు అని నా ఫ్రెండ్ చెప్పాడు, ఎంతో ఫైట్ చేసి ఫినిష్ జరిగిందండి, సినిమా చాలా బాగుంటుందని. ఐ విష్ యూ బోత్ గ్రేట్ సక్సెస్. ప్లీజ్ వాచ్ దిస్ ఫిలిం అండ్ ఎంకరేజ్ యంగ్ టాలెంట్. థ్యాంక్ యూ ఆల్. మధుదీప్ గారు, యాక్చువల్లీ డెఫినెట్గా ఇదొక మ్యూజిక్తో కూడిన ఒక మంచి సినిమా. దాంతోపాటు యాక్టర్స్ అందరూ నేను చూసిన పెద్దవాళ్ళు చాలామంది ఇందులో ఉండడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా టెక్నీషియన్స్ అండ్ కీబోర్డ్ ప్రోగ్రామర్ దిలీప్ అన్న అండ్ వైలిన్ ప్లేయర్ శాండిలి అన్న, సుబాని అన్న, అందరికీ థ్యాంక్స్. అందరికీ అండ్ మీడియా వాళ్ళకి అండ్ మా క్రూ అండ్ క్యాస్ట్, మా శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ ఈవెంట్ నేమ్ పెట్టింది ద పల్స్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఎందుకు ద పల్స్ అని పెట్టామంటే దిస్ మూవీ హ్యాస్
అలాంగ్ విత్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కంటెంట్తో పాటుగా ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. జస్ట్ మా మూవీకి ఒక పల్స్ ఉంటే అది ఎలా ఉంటుంది, అందుకే ఇది ఇప్పుడు మనం చూసినటువంటి టీజర్. సో హోలిస్టికల్లీ ఇట్స్ అ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, బట్ విత్ మీనింగ్ఫుల్ వాట్ ఎవర్ మేము చూపించిన విధంగా అనమాట. సో మీరు వచ్చేటప్పుడు చూస్తే బ్యానర్స్ అన్ని మీరు చూడొచ్చండి. సో వాట్ యాక్చువల్లీ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ కమ్ హియర్ దే విల్ బి థింకింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇట్స్ గోయింగ్ టు బీ కైండ్ ఆఫ్ mostly related to IT. So that's why I mean what they're facing right now, and while going back you can see what actually mean in this movie work from home. So I think content already chepparu. So going forward we are going to come up with more I mean right now we just introduce the pulse, we'll introduce more and more. And ee cinema ku vaste Madhu ఇద్దరు వ్యక్తులు ఈ కథను నమ్మారు, తర్వాత ఎంతోమంది మమ్మల్ని నమ్మారు. సో వాళ్ళ అందరూ ఉండడం వల్ల ఇది పాసిబుల్ అయింది. మా యాక్టర్స్ కానీ అండ్ క్రూ కానీ ఎవ్రీబడి వర్క్ యాజ్ ఎ టీమ్ అండ్ మెనీ ఇట్స్ లైక్ ఒక పెద్ద ప్రసవమే జరిగింది ఇక్కడ. సో ఒక ఆడవాళ్ళు ఒక ప్రసవ వేదన ఎలా ఉంటుందో అలాంటివన్నీ ఈ సినిమా చేస్తున్న క్రమంలో మేము చూసాం. కొన్నిసార్లు ఫాల్స్ మెటర్నిటీ పెయిన్స్ అంటారు కదా, అలాంటివి కూడా చూసాం, కానీ అవి కూడా పెయిన్ చేస్తాయి అని కూడా తెలుసుకున్నాం. బట్ యా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఐఎమ్ డామ్ షూర్ విల్ మేక్ యూ ఎంటర్టైన్ అండ్ విల్ మేక్ యూ థింక్ అండ్ యూ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన సినిమా పెద్దలందరికీ, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. మధు గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ, బికాజ్ ఆయన ఈ స్టోరీ చెప్పినప్పుడు నేను ఒక పేరెంట్స్ సన్కి మధ్యలో అయ్యే రిలేషన్షిప్ గురించి చెప్తున్నారేమో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఆయన ఏం చెప్పాలనుకున్నారో. ఒక రైతు పడే తపన అదే సిటీలో చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకి ఎంత హెల్ప్ అవుతుంది అన్న దాని మీద సినిమా తీశారో నేను అనుకుంటున్నాను. సో మన అందరికీ కావాల్సింది ఇంటికి వెళ్ళాక అన్నం తినాలి, ఒక మంచి భోజనం తినాలి. మిల్లెట్స్ కానివ్వండి, రైస్ కానివ్వండి, రోటీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, కానీ అది చేయాల్సింది ఒక రైతే. ఆ రైతు ఎంత కష్టపడతాడో నాకు తెలుసు, ఎందుకంటే ఇంట్లో ఒక టమాటా పండించడానికి నేను 3 చెరువులు నీళ్ళు తాగుతున్నాను. అంటే ఇప్పుడు దీనికి వేసుకుంటారేమో అందరూ, ఎందుకు టమాటాలు మేము చెప్తానులేండి ఎలా పండించాలో అని, కానీ అది కాదు. ఒక ఏదైనా పండించాలి భూమిలో అన్నది చాలా కష్టమైన పని. దాన్ని మనం అర్థం చేసుకొని, ఆ రైతు ఎంత కష్టపడుతున్నాడో అన్నది అర్థం చేసుకొని మనం దాని మీద ఒక సినిమా తీసి మనం అందరం హెల్ప్ చేయగలిగితే, ఇప్పుడు అంటే మన తెలిసిన టెక్నాలజీకి చదువుకున్న వాళ్ళు ముందుకొచ్చి ఆ రైతుని పైకి తేవాలి అని అనుకుంటే అది చాలా మనందరికీ చాలా మంచిది. విల్ ఆల్ ప్రోగ్రెస్ విత్ ఫార్మర్స్ గ్రోత్. మనందరికీ చాలా మంచిది, ఇండియాని కూడా ముందుకు తీసుకెళ్ళేది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ అండ్ ఈ సినిమా బాగా వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ ఫిలిం. అలాగే మా ఇండస్ట్రీ పెద్దలు సత్యనారాయణ గారు, అశోక్ గారు, దాము గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ యంగ్ క్రూ. నాకున్నే ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఎక్కువ శాతం నేను ఫస్ట్ టైం డైరెక్టర్స్ అండ్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ దగ్గర నేను పనిచేశాను ఎక్కువ శాతం. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఎందుకంటే ఐ ఫీల్ నెక్స్ట్ ఫ్రాంటియర్ ఏంటి, హూ ఆర్ ద పీపుల్ హూ ఆర్ థింకింగ్ ఇన్ న్యూ ఇన్నోవేటివ్ వేస్. ఆ అవకాశం నాకు చాలాసార్లు దక్కింది. అండ్ దిస్ ఈజ్ వెరీ స్పెషల్ ఎందుకంటే మధు అండ్ అరవింద్ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం డైరెక్టర్. ఒక యాక్టర్గా ఇండస్ట్రీలో ఒక ఫస్ట్ అడుగు వేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టరు, యూ ఫీల్ ఫర్ దెమ్, యూ ఆర్ ప్రొటెక్టివ్ అబౌట్ దెమ్. వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ సినిమా బాగా రావాలని ఎవరైనా కోరుకుంటారు. నేను కూడా చాలా కోరుకుంటాను. What is wonderful to see in a first-time producer and a first-time writer and director is the true belief that they have on their subject. And ఇందాక అరవింద్ చెప్పినట్టు ఈ సినిమాలో ఒక విషయం ఉంది, ఒక టాపిక్ ఉంది, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ ఫార్మింగ్ అండ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ అగ్రికల్చర్ ఇన్ టుడేస్ సొసైటీ.
కానీ దాంతోపాటు ఇట్ ఇస్ అ హైలీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అండి. మేము చాలా చాలా సరదాగా చాలా చాలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. అండ్ వాట్ ఈస్ బ్యూటిఫుల్ ఇస్ ఇలాంటి ఒక లైట్ హార్టెడ్ ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్తో పాటు there is a very important topic also which is brought forward. And I think Madhu and Arvind, both of you have done such a fine job of mixing entertainment as well as a serious subject matter. నా ఎక్స్పెక్టేషన్ అండ్ హోప్ ఏంటంటే ఆడియన్సెస్ మీడియా ద్వారా ఈ సినిమా గురించి ఇంకా తెలవాలి, వచ్చి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇండిపెండెంట్ సినిమాలు దే నీడ్ టు బీ seen by more people, and it's very important that all of you come forward and support. At the same time, it's wonderful to work with Trigun career chuste, he has always picked innovative subjects, the kind of subjects that no lead actor would normally pick, alternative subjects, hatke antar kada. He's always pushing the boundary. So Trigun, it's wonderful to see your career just take off. Wonderful to see Isha being such a big success. It's so nice to be a part of your journey, really. And he's in chesina performance in cinema lo, it's truly special. Meer chustaru. At the same time, Payal, మా మ్యాంగ్లూర్ నుంచి బేస్డ్ ఉన్న అమ్మాయి who has been working in Telugu cinema now for the past couple of years. An original talent, somebody who brings a lot of enthusiasm and determination to her work. I wish her all the best. She's terrific in this film, and you'll see soon. I'm చేసిన film, first co-actor is Trigun, first director is Madhu garu, and first producer is Arvind garu. And అప్పుడు నాకు తెలుగు కూడా రాదు ఈ మూవీ స్టార్ట్ చేసేటప్పుడు. హ్యావింగ్ సెడ్ దట్, తెలుగు కావచ్చు ఆర్ లిటిల్ బిట్ ఆఫ్ యాక్టింగ్ కావచ్చు, ఫేసింగ్ ద కెమెరా కావచ్చు, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ మోడలింగ్. సో ఈ మూవీ షూటింగ్ టైంలోనే నేర్చుకొని తర్వాత మళ్ళీ వేరే సినిమాలు చేసేటప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ వర్క్ అయింది. సో దిస్ ప్రాజెక్ట్ ఇస్ వెరీ 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 స్పెషల్. నాకు ఫస్ట్ వచ్చిన కాంట్రాక్ట్ సైన్ చేసిన మూవీ ఇదే. So I'm very, very, very thankful to the entire team. And also I'm from Mangalore. So na father actually farmer. I'm from agricultural background. Ante urke ila farm house undi ala kaadu. It is the actual thing that we do. Na grandfather kavachu, na father kavachu. So I come from there. Ippudu kuda akkad nunchi vachi ikkada work chesi malli akkade velta nenu. సో సిటీలో ఉన్నప్పుడు దట్ ఈస్ వన్ థింగ్ ఐ అబ్జర్వ్. అండ్ ఆల్సో సార్ చెప్పినప్పుడు ఐ ఆల్సో అగ్రీడ్ విత్ ద సేమ్ పాయింట్ దట్ ఫార్మర్ వాళ్ళ చిల్డ్రన్ కూడా వాళ్ళకి ఫార్మింగ్లో ఇంట్రెస్ట్ లేదు, ఆర్ దే ఆర్ థింకింగ్ గోయింగ్ టు బిగ్గర్ సిటీస్ ఇస్ బెటర్ అని అనుకుంటున్నారు. బట్ అది 30% ఆఫ్ ద పాపులేషన్ ఇస్ ఇన్ టు ఫార్మింగ్ ఆర్ ద రెస్ట్ ఇస్ ఇన్ టు సమ్ అదర్ ఫీల్డ్. అలా కాకుండా అందరూ యాజ్ ఇండివిజువల్స్ ఐ థింక్ వీ షుడ్ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ డెడికేషన్ అండ్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఫార్మింగ్ and agriculture, and also do your other thing which is your main profession or something like that. This is what I agree on. And because I'm from that background and I'm very, very rooted, this is very personal to me, not just because it's the film, but because I am also somewhere in blood, in roots from that. And ee movie vachin tarvata hopefully it reaches the crowd so well that agriculture technology lo పనిచేసే వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ ఉండొచ్చు, గవర్నమెంట్ ఉండొచ్చు, ఐ హోప్ దే గెట్ మోటివేటెడ్ ఎనఫ్ టు డూ మచ్ మోర్ ఫర్ ద ఫార్మర్స్ ఇన్ ఇండియా అండ్ మేబీ అవుట్ సైడ్ ఆల్సో, బట్ మోస్ట్లీ ఫార్మర్స్ ఇన్ ఇండియా. అండ్ హోప్ఫుల్లీ దోస్ టెక్నాలజీస్ ఐ గెట్ టు యూజ్ ఇన్ మై ఓన్ ల్యాండ్ సమ్ టైమ్ లేటర్, 2-3 years down the line. So that's my wish for it, and thank you so much for all the support. సినిమా కానీ ఖచ్చితంగా మీరైతే రీచ్ చేసినట్టు ఎవరూ చేయలేరు. సో అన్ని సినిమాలు ఎలా అయితే మీరు చేశారో అదే రకంగా ఇది మందు కూడా చేయగలిగితే ఖచ్చితంగా చాలా మంచి సినిమా అనే పాయింట్లో అని రీచ్ అవుద్దని అనుకుంటున్నాను. అలాగే ఇవాళ అసలు ఈ స్టేజ్ మీద నేను మీ ముందు నిలబడటానికి ఏకైక కారణం ఆయన గురువానాలో ఏమైనా తెలియదు కానీ, బట్ ఇండస్ట్రీలో ఉండటానికైనా కారణమైన మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు, చంటి గారు.
సో ఆయన ముందు చెప్పలేను కాబట్టి మీ అందరి ముందు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన లేకపోతే అసలు నా జర్నీ అంత స్మూత్గా జరిగేది కాదేమో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నెక్స్ట్ పెద్దలు సత్యనారాయణ గారు. సార్ మీ మా చిన్నప్పుడు చూసిన కొండపల్లి రాజా సినిమా చాలా చాలా ఇష్టం సార్. మేము చూడంగానే అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సార్. అలాగే అశోక్ కుమార్ గారు మేడం. సార్ అశోక్ కుమార్ గారు సారీ, మిమ్మల్ని యాక్చువల్లీ మేము సినిమా చూసే రోజుల్లో ఈశ్వర్ సినిమా చూసినప్పుడు థియేటర్లో నిజంగా భయపడ్డాం సార్. అప్పుడు మీరు ఎవరో నాకు తెలియదు. తర్వాత ఇండస్ట్రీకి వచ్చాక అశోక్ కుమార్ గారు పలానా అని తెలిసిందన్నమాట. బట్ థియేటర్లో అయితే నిజంగా ఆ రోజు భయపడిన విషయం మొన్న ఛాంబర్కి వచ్చినప్పుడు మళ్ళీ గుర్తు చేసుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్, మీరు వీలు చూసుకొని వచ్చినందుకు రియల్లీ థ్యాంక్ యూ సార్. అలాగే దాము గారితో నా జర్నీ చిన్నదైనా కూడా అది ఇట్స్ ఎ మెమరబుల్ జర్నీ అండి. నేను కలిసిన అతి కొద్ది మంది మంచి వ్యక్తుల్లో ఖచ్చితంగా దాము గారు. జస్ట్ నాకు ఏదైనా సమస్య అంటే ఏ రోజు నేను అప్రోచ్ అవ్వలేదు కానీ బట్ నాకు గట్ ఫీలింగ్ ఏంటంటే నాకు ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక ఫోన్ కాల్ దూరంలో దాము గారు నాకు ఉన్నారు అని ఎప్పుడూ భరోసాగా ఫీల్ అయ్యాను. సో అంత మంచి వ్యక్తి, నన్ను ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఇక ఆయన నన్ను ఎన్నిసార్లు తిట్టారో కూడా నాకు అంత ఆనందంగా ఉంది, అది తిట్లు కూడా. సో ఆయనతో జర్నీ అసలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇవాళ ఆయనతో స్టేజ్ షేర్ చేసుకున్నందుకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. సీరియస్లీ మీరు ఇవాళ ఇంత ఓపీ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఈ సినిమా వరకు వస్తే ఫస్ట్ అసలు పాయింట్ మాట్లాడటానికి బేసిక్గా ఏ సినిమా అయినా ఒక చిన్న పాయింట్ దగ్గర మొదలవుతుంది. సో ఈ ఆలోచన పరంగా ఆలోచిస్తున్నప్పుడు నా చిన్నప్పటి నుంచి మా నానమ్మ పల్లెటూరులో, మా తాతయ్య మా నాన్న పల్లెటూరులో ఉంటారు. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నాన్నమ్మ సరదాగా మా తాతయ్యని ఎందుకంటే ఎకరాలు అమ్మాల్సి వస్తుంది అని చెప్పి కంటిన్యూగా మా నాన్నమ్మ మా తాతయ్యని అడుగుతూ ఉండేది. మా తాతయ్య ఏదో క్యాజువల్గా అదేం లేదులే ఏం చేస్తాం అన్నట్టు ఆయన తప్పించుకునేవారు. ఓ రోజు మా తాతయ్యని సీరియస్గా అడిగా, ఎందుకు నాన్నమ్మ అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలి కదా తాతయ్య అంటే, ఏం చేయమంటావురా వ్యవసాయం కలిసి రానప్పుడు అని చెప్పి మా తాతయ్య మా చిన్నతనం నుంచి అదే మాట చెప్తూ వచ్చేవాడు. అది నాకు మా మనసులో బలమైన ముద్ర పడిపోయింది. పడిపోగానే అక్కడ కూర్చున్న నా రైటర్ యాక్చువల్లీ పవన్ ప్లీజ్ అతను మొహమాటం రాలేకపోయాడు. సో ఫస్ట్ నా రైటర్ పవన్ దగ్గర షేర్ చేసుకున్నాను. పవన్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. సో షేర్ చేసుకోగానే అతను కూడా చాలా ఎక్సైట్ అవ్వగానే వెంటనే నా సొంత ఫ్రెండ్, నా బ్రదర్, అది ఎలా రిప్రజెంట్ చేయాలో తెలియదు కానీ మా అరవింద్. సో అరవింద్తో వెళ్ళి ఇలా ఒక ఐడియా అనుకున్నాను. అరవింద్ ఇలా మనం ఏంటంటే ఆయన చాలా ఎక్సైటెడ్. సో వ్యవసాయ భూముల్ని మనం ఎందుకు అమ్ముతున్నాము అంటే ఖచ్చితంగా చేసే విధానం మారాలి అనే కాన్సెప్ట్ అక్కడి నుంచి పుట్టుకొచ్చింది. సో దీనికి నేను నిజంగా మనస్ఫూర్తిగా నా నానమ్మకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆమెకి ఆల్మోస్ట్ ఇవాళ 85 years. ఆమె నేను చెప్పిన అర్థమవుతుందో తెలియదు కానీ బట్ సీరియస్లీ మా నానమ్మ ఆ రోజు నాతో చెప్పిన మాటలు కానీ ఇవన్నీ నాలో బలమైన ముద్ర పడిపోయింది. నేను కూడా ఒక రైతు బిడ్డని. ఇక్కడ మీలో చాలామంది కూడా రైతు బిడ్డలు ఉంటారు. సో ఖచ్చితంగా పొలం అనేది ఎందుకు అమ్మాల్సి వస్తుందంటే చేసే విధానం మారాలి అనే పాయింట్లో దీన్ని తీసుకున్న సబ్జెక్ట్ని సో నేను నా రైటర్ కలిసి మొత్తం వర్కౌట్ చేసుకొని డిస్కషన్స్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ సో ఎన్నిసార్లు తిట్టుకున్నా కొట్టుకున్నా ఫైనల్గా ఒక మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకురావాలి అని చెప్పుకుంటూ దీన్ని రెడీ చేసామాట. సో సీరియస్లీ వీళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఖచ్చితంగా నేను ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం నా ప్రొడ్యూసర్ అరవింద్ అయితే లైఫ్ లాంగ్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అలాగే హీఈస్ ఆల్సో ఫీలింగ్ లైక్ దట్. సో ఖచ్చితంగా మా జర్నీ ఫర్దర్గా ఇలాగే జరగాలి. ఒకసారి మా గురువు గారు హరిశంకర్ గారు కూడా ఇదే మాట అన్నారు, మీరు ఎప్పుడు ఇద్దరు ఇలాగే ఉండాలి బలరామకృష్ణలాగా అని. సో అది నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఫైనల్గా ఒక ఫైనల్ మా మాట మా నాన్నమ్మకైతే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకున్నాను మీ అందరి ముందు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఈ సినిమాకి ఈ సినిమాలో చాలామంది కొన్ని ఇబ్బందులు పడ్డం ఇవన్నీ ఓకే అండి. కానీ ఈ సినిమా చాలా చాలా గొప్ప నాకు టెక్నీషియన్స్ని ఇచ్చింది. ఫస్ట్ టెక్నీషియన్ వచ్చేసి నేను చంటి గారి గురించి చెప్పేందుకు గొప్పవాడిని కాదు కానీ ఆయన చాలా టాప్ ఎడిటర్, ఆయన నాకు గురువు గారు. నెక్స్ట్ వచ్చేసి మా డిఓపి రవికుమార్. ఈ రవికుమార్ అనే అతను నాకు ఆల్మోస్ట్ ఒక 10 years మారుతి గారి దగ్గర నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆయన కూడా అక్కడ ఉండేవాడు. సో హెస్ గివెన్ ఎక్సలెంట్ వర్క్ ఫర్ ద ఫిలిం అండి. నిజంగా మీరు విజువల్స్ చూస్తే ఖచ్చితంగా రవి అనేవాడిని వాళ్ళు యాక్చువల్లీ అతను షూట్లో రాలేకపోయాడు. ఖచ్చితంగా హీజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, చాలా చాలా బాగా చేశాడు. నెక్స్ట్ మ్యూజిక్ వచ్చేస్తే ప్రకాష్. సో ఈ ప్రకాష్ అనేవాడిని నేను కలిసి మనం డిస్కస్ చేస్తే సో ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో టీజర్లో ఉన్న పాట, ఆ పాట ఏంటంటే ఆ పాట పుట్టుకొచ్చింది మట్టిలో నుంచి పుట్టుకొచ్చిన పాట అండి. వీళ్ళ అమ్మగారు పనిచేస్తూ ఆ పాట పాడుతున్న పాటది. సో అదొక జానపద గీతం లాగా దాన్ని తీసుకొని మనం తీసుకున్నమాట. సో ప్రకాష్ ఇలా నాకు కంటెస్ట్ కావాలి, నేను అరవింద్ కలిసి ప్రకాష్తో కూర్చుంటే సార్ మా అమ్మగారు పాడే పాట ఉంది, సో ఖచ్చితంగా మీరు వినండి అనగానే అది వినంగానే హాంట్ చేయడం స్టార్ట్ చేసింది.
సో అక్కడి నుంచి పుట్టుకొచ్చిన పాట నిజంగా మీ అమ్మగారికి కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. అలాగే ప్రకాష్ అంతే గొప్పగా పనిచేశాడు నాకు. నెక్స్ట్ వచ్చేసి మా ఫైట్ మాస్టర్ రామ్ సుగ్రా మాస్టర్. సారీ నేను ఏమనుకోద్దు, ఒక 2 minutes తీసుకుంటున్నా, ఎందుకంటే మా టెక్నీషియన్స్ గురించి చెప్పాలనిపించి చెప్తున్నాను. ఇక ఈ రామ్ సుగ్రా మాస్టర్ అయితే సీరియస్లీ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండి. నిజంగా నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే నేను లైఫ్లో మర్చిపోలేను. సో ఖచ్చితంగా రామ్ సుగ్రా మాస్టర్తో నా అసోసియేషన్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది బలంగా. అందరి ముందు కూడా ప్రామిస్ చేసి చెప్తున్నాను మాస్టర్. నెక్స్ట్ వచ్చేసి మా ఫైట్ మాస్టర్ సారీ అండి, ఓకే, మా డిఓపి డైరెక్టర్ గారి గురించి చెప్పాను, మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు, అరుణ్ అని చెప్పేసి, హీజ్ శశి మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కూడా దీంట్లో సగం కాంట్రిబ్యూషన్ ఉంది. సో అరుణ్ ఆల్సో నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ మా ఆర్టిస్ట్ వరకు వస్తే ఇక్కడ వాళ్ళ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు చాలా మిగతా వాళ్ళు రాలేకపోయారు షూటింగ్ వల్ల. హర్ష గారు కానీ, నెల్లూరు సుదర్శన్ గారు కానీ, గూడు సుదర్శన్ గారు కానీ, నిజంగా వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ అయితే లైఫ్లో మర్చిపోలేను. అలా ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళైతే అనీష్ గారు, సార్ హీజ్ అ గాడ్ ఫాదర్ అండి అనీష్ గారు. నాకు ఏ రోజైనా సరే అనీష్ గారు ఇలా నాకు ప్రాబ్లం ఉందంటే మొదలు ఏం కావాలి చెప్పు, ఐ విల్ బి దేర్ అని మా చెప్పి అంత గొప్ప ఫ్రెండ్ అయ్యారు నాకు. ఐ కాంట్ సే ఎనీథింగ్ అనీష్ గారి గురించి, ఎందుకంటే ఆయన చాలా గొప్ప టాలెంటెడ్ వ్యక్తి. బట్ ఏ రోజైనా సరే ఒక ఫోన్ కాల్ దూరంలో ఉండే వ్యక్తి అనీష్ గారు నాకండి. ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ మై గాడ్ ఫాదర్ ఆల్సో. నెక్స్ట్ సత్యకృష్ణ మ్యామ్, చాలా థ్యాంక్స్ మ్యామ్. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. సీరియస్లీ చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ పాయల్ యాక్చువల్లీ తను చెప్పినట్టే మేము కలిసినప్పుడు తనకు అంత తెలుగు వచ్చేది కాదు. సో బట్ తనతో సీరియస్గా కూర్చొని డిస్కస్ చేస్తుంటే అంతే కంఫర్టబుల్గా తను ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆ తెలుగు పదాలను కూడా నేర్చుకుని తన సొంత డబ్బింగ్ తనే చెప్పుకుని అంత గొప్పగా సపోర్ట్ చేసిన పాయల్కి నిజంగా సీరియస్లీ థ్యాంక్ యూ పాయల్, యు డన్ ఎ గ్రేట్ జాబ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక ఫైనల్గా మా హీరో గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ హీరో గారి గురించి ఫైనల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఫస్ట్ టైం డైరెక్టర్కి ఎప్పుడైనా సరే ఒక హీరో నమ్మటం అనేది చాలా గొప్ప విషయం అండి. ప్రతి డైరెక్టర్కి ఫస్ట్ హీరో చాలా గొప్పోడు. ఇంక అసలు ఎంత గొప్పోడు అంటే సంథింగ్ ఎక్కడో నాకు స్కైలో ఉంటాడు మాకు త్రిగుణ్. ఎందుకంటే త్రిగుణ్ ఎందుకు నాకు స్కైలో ఉంటాడనే పాయింట్లో కూడా చెప్పాల్సి వస్తే, ఆయన నేను ఫస్ట్ రోజు కలిసిన రోజు ఆల్మోస్ట్ మాది ఒక 5-6 years జర్నీ. 5-6 yearsలో ఫస్ట్ రోజు ఏం జరిగిందో ఇవాళ మా ఇద్దరి మధ్య అదే జర్నీ జరుగుతూ ఉంటుంది. జస్ట్ ఒక ఫోన్ చేస్తే చాలు, ఎవరు ఫోన్ అని ఎత్తారు లేదో తెలియదు కానీ ఫస్ట్ నా ఫోన్ ఖచ్చితంగా విత్ ఇన్ నో టైం ఒక 2 rings ఎత్తే ఫోన్ నా త్రిగుణ్ అనమాట. సో అది ఎలా నేను చెప్పాలంటే ఈజ్ అ గ్రేట్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అసలు షూటింగ్లో ఇచ్చిన సపోర్ట్ కానీ ఎట్ ఎనీ టైం ఏదైనా కాల్ షీట్స్ అడ్జస్ట్ అవ్వకపోతే బ్రో నాకు కావాలంటే అప్పటికప్పుడు ఎక్స్టెన్షన్ చేయటం కానీ, సీరియస్లీ బ్రో మీ ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ హ్యాపీ బ్రో. ఇంకెక్కువ మనం సక్సెస్ మీట్లో మీరు చెప్పండి, మాకు చాలా ఎంబారసింగ్ ఉంది. సో సారీ అండి, ఎందుకంటే మేము పడిన పెయిన్కి వాళ్ళ అవుట్పుట్ చూసుకున్నాక చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఇవ్వకపోతే కనుక ఇంత అవుట్పుట్ వచ్చేది కాదు. సో ఇలా అందరికీ చెప్తూ ఫైనల్గా మా బాబ్జీ గారికి ఒక మాట చెప్పాలి. నిజంగా కంప్లీట్గా మా బాబ్జీ గారు ఆ రోజున మాకు ఒక వెలుతురులాగా కనిపించారు. అది ఎందుకు అంటే ఆయన చెప్తారు ఫైనల్గా రేపొద్దున. సీరియస్ అండి, బాబ్జీ గారు చాలా మంచి మనిషి. నేను వెళ్ళి సినిమా చూపించగానే ఆయన ముందుకు రావటం, చాలా సపోర్ట్ ఇవ్వటం. సో బాబ్జీ గారికి డెఫినెట్లీ లైఫ్ లాంగ్ చాలా థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చూసిందంతా ఒక సీరియస్ కంటెంట్లో ఉందని మీరు డెఫినెట్లీ ఫీల్ అవుతారు. కానీ మేము చెప్పాల్సింది మా ప్రొడ్యూసర్ చెప్పినట్టు, అరవింద్ చెప్పినట్టు కేవలం పల్స్ వరకే మేము చెప్పాము. ఇది దీంట్లో మీకు ఒక చిన్న ప్రామిస్ మేము చేయగలిగింది ఏంటంటే, సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్ కార్డ్ పడేంత వరకు మీ మొహంలో చిరునవ్వు అయితే ఎక్కడికి పోదండి. ఖచ్చితంగా కొన్ని సినిమాలు మనల్ని ఆనందింపజేస్తాయి, కొన్ని సినిమాలు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా ఖచ్చితంగా రెండూ చేస్తుందని మీకు బలంగా నేను చెప్పగలుగుతాను. సో ఇట్స్ మై ప్రామిస్ అనుకోండి. డెఫినెట్లీ ఈ సినిమా మీకు అంత మనసులో ఖచ్చితంగా హత్తుకుంటుంది. ఎక్కడ కూడా మీకు బాబోయ్ అనే ఫీలింగ్ ఎక్కడా కలగదు. ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత హ్యాపీగా మీరు నవ్వుకుంటూ బయటకు వచ్చి గుడ్ మెమరీస్తో బయటకు వస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. అట్ ద సేమ్ టైం మీకు అదే ఫీలింగ్ కలుగుతుందని గ్యారంటీగా హామీ కూడా ఇస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫైనల్గా ఫస్ట్ ఇక్కడ విచ్చేసిన వాళ్ళ పెద్దవాళ్ళందరూ ఫస్ట్ కేవీ సత్యనారాయణ గారికి నా శిరస్సు వంచి నా నమస్కారాలు చెప్పుకోవాలనుకుంటున్నాను. సార్ సుందరకాండం నాకు తెలీదు, నాకు మీ పేరు తెలుసు. సుందరకాండం సినిమా మీరు చేశారు, నా ఫేవరెట్ సినిమా సార్. అసలు ఎన్నిసార్లు చూసానో నాకే తెలియదు. మా పాత VCR టేప్ ఉండేది మా ఇంట్లో, అది అరిగే వరకు చూశాను. గొప్ప సినిమాలు ఇచ్చినందుకు ఫస్ట్ మీకు నా కృతజ్ఞతలు సార్, థ్యాంక్ యూ. అండ్ వచ్చిన BVS రవి గారు నా మంచి ఫ్రెండ్, ఆయన బయలుదేరిపోయారు. సార్ అశోక్ కుమార్ గారు, నేను ఫర్ లాంగ్ టైం నాకు మీరు ప్రొడ్యూసర్ అని తెలియదు సార్. సినిమాలో చూసి చాలా మీ మీద ఒక ద్వేషం వచ్చేది సార్.
ఎస్పెషలీ రెవల్యూషనరీ సినిమాల్లో మీరు ఎక్కువ విలన్గా వచ్చేవారు ఇన్ ద 90s గ్రోయింగ్ అప్. నేను కౌన్సిల్ ఉన్నప్పుడు మెసేజెస్లో చూస్తూ ఉండేవాడిని. దెన్ ఐ రియలైజ్ మొన్న మీరు ఈషా ఆడియో ఫంక్షన్లో చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. అండ్ ఈరోజు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు వచ్చి మీరే నన్ను ఇంట్రడ్యూస్ చేశారని చెప్పినప్పుడు దెర్ ఇస్ సో మచ్ మోర్ హోప్. ఎంతోమంది ఇక్కడ ప్రెస్లో వాళ్ళు కూడా చాలామంది యాక్టర్స్ అవ్వాలని, డైరెక్టర్స్ అవ్వాలని, రైటర్స్ అవ్వాలని అనుకుంటారు. ఇదిగో చందు చేతులు ఎత్తున్నాడు నేను హీరో నెక్స్ట్ అని చెప్పి. సో మా అందరికీ కూడా దెర్ ఇస్ హోప్. ఓకే, ఎక్కడో ఒక చోట స్టార్ట్ చేసినా ఒక చోట మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇగ్నైటింగ్ దట్ హోప్ అగైన్ సార్. అండ్ దాము గారు లిటరలీ ఇంకా నాకు ఫ్యామిలీ, నా ఫస్ట్ సినిమా ఫస్ట్ దీపం వెలిగించడం నుంచి ఈరోజు వరకు నా జీవితంలో ఎప్పుడెప్పుడు అవసరమో దీపాలు వెలిగించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. I hope your luck continues for this film also. Thank you for Isha sir. ఇంకా మీరు చెప్పినట్టే ఆ సినిమాకి ఈ సినిమాకి ఒక పెద్ద కామన్ పాయింట్ అంటే అసలు సినిమాలు వేరు, అది కంప్లీట్లీ డిఫరెంట్ జానర్, ఇది వేరు. ఒకటేంటంటే ఇద్దరు మొండోళ్ళు అండి. శ్రీనివాస్ మణి అని ఒక డైరెక్టర్, ఆయన ఒక పెద్ద మొండోడు, ఈయన ఇంకో పెద్ద మొండోడు సార్ మధుదీప్ అని. నాకు కొన్ని 5-6 years ముందే ఆయన నాకు బాగా పరిచయం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వచ్చి ఒక కథ చెప్పారు. నేను యాక్చువల్లీ డైరెక్టర్ అంటే ఒక పర్టికులర్ పర్సనాలిటీ ఉంటుంది. ఈయన ఏంటి ఇంత డీసెంట్గా ఉన్నాడు, ఏంటి చదువుకున్నలా ఉన్నాడు, వాట్ ఇస్ దిస్ సార్ నాకు అర్థం కాలేదు. ఆ సినిమా జరగలేదు. ఒక 1-2 years తర్వాత మళ్ళీ వచ్చారు సార్, ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఇంకో స్క్రిప్ట్. నేను ఆయనకు ఒకే మాట చెప్పాను, సార్ ఈ సబ్జెక్ట్ కాకపోయినా మీకు ఎప్పుడు ఓకే అయినా మీరు చెప్పండి సార్, మై డోర్స్ ఆర్ ఓపెన్ అని. వచ్చి కథ చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ చేస్తున్నాం. మధ్యలో సినిమా కొంచెం లేట్ అయింది. నేను ఒకరోజు ఫోన్ చేశాను, ఒక 1-2 years స్టార్ట్ అయ్యి కొంచెం కోవిడ్ తర్వాత మేము కొంచెం టేక్ ఆఫ్ చేయలేకపోయాం. అప్పుడు ఫోన్ చేసి సార్ నేను మీకు ఇంకో సినిమా సెట్ చేస్తాను, మీరు మంచి డైరెక్టర్, యానిమేషన్, ఎడిటింగ్ అంతా వచ్చు మీకు. అండ్ నా లైఫ్లోనే ఒక సెట్లో 61 person ఈయన సార్. ఆయన ఓపిక ప్లీజ్ ఒక్కసారి దీన్ని క్లాప్ చేద్దాం సార్. ఎందుకంటే జనరలీ మీరు సెట్ చూస్తే ఒక ఫిష్ మార్కెట్లా ఉంటుంది అండ్ ఒక డామినెన్స్, ఎక్కడో చోటు నుంచి ఏదో ఒక వాయిస్ వస్తుంది. అసలు ఇన్ని ఏళ్లలో అసలు ఎంత మొండో అంత ఓపిక ఉందన్నమాట సార్. మీరు గెలిచినది మీ ఓపిక వల్ల మాత్రమే. అండ్ ఐ బీన్ టాలెంట్ అండ్ ఎవ్రీథింగ్ పుట్ బిహైండ్ పేషెన్స్. సార్ చెప్పారు కదా సార్, పేషెన్స్ ఇస్ ద ఓన్లీ థింగ్. దట్స్ ద బిగ్గెస్ట్ వర్చ్యూ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. వర్క్ ఫ్రమ్ హోమ్ సినిమాకి వస్తే, నాన్న నేను యాక్టర్ అవుతాను, మూసుకుని ఇంజనీర్ అవ్వు. నాన్న నేను సింగర్ అవుతాను, మూసుకుని ఇంజనీర్ అవ్వు. నాన్న నేను వ్యవసాయం చేస్తాను, మూసుకుని ఇంజనీర్ అవ్వు అని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం వినేదే. మనం అనుకుంటాం సమాజం మనని ఫార్మింగ్ని చెడగొట్టేసింది, మనం చేయలేకపోతాం. కాదండి, ఇంట్లో వాళ్ళే. ఎందుకంటే మనం ఎంసెట్ చెయ్యాలి, మంచి ర్యాంక్ రావాలి, తర్వాత ఇంజనీరింగ్ చేయాలి, తర్వాత యూఎస్ వెళ్ళాలి, మంచి కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవాలి, తర్వాత డివోర్స్ అయిపోవాలి, తర్వాత షుగరు బీపీ వచ్చి పోవాలి. దిస్ ఇస్ బేసిక్లీ మన లైఫ్ ఆర్క్లా అయిపోయింది కదా. చాలా మనకి ఇది ఒక రొమాంటిక్ సిచ్యువేషన్లా ఉంటుంది. ఒక యూఎస్లో చదివిన అబ్బాయి తిరిగి వచ్చేసి వదిలేసే ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాడు అన్న ఒక ఇంటెన్షన్ వెనకాల ఒక సినిమా అనేది ఐ డెఫినెట్లీ వాంటెడ్ టు డూ. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మీరు చూడండి. నేను ఎక్కువ కథ చెప్పాలనుకోవట్లేదు. పాయల్ గారు చెప్పినట్టు తను మాత్రమే కాదు, అందరం 1 or 2 generations బ్యాక్ చూసుకుంటే అందరం ఫార్మర్సే. పెద్ద ప్రీవియస్ జనరేషన్ ఇంకోళ్ళు ఎవరో మేము హైదరాబాద్లో 2 తరాల నుంచి అంటే దాని ముందు తరం ఎక్కడని అడిగితే ఊర్లో ఫార్మింగ్ చేశామని చెప్పేవారు. సో అలా ఫార్మింగ్ గురించి చాలా ఇంపార్టెంట్గా చెప్పాల్సిన సబ్జెక్ట్, ఒక కథ చెప్పి తీరాలి అన్న సబ్జెక్ట్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ మోస్ట్ ఎంటర్టైనింగ్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఏంటంటే, నేను ఇంటర్ చదివేటప్పుడు ఆనంద్ సినిమా రిలీజ్ అయింది. అప్పుడు సత్య గారి మీద మా క్లాస్మేట్స్ మా అందరికి పెద్ద క్రష్ ఉండేదన్నమాట. నేను చెప్పాను మా వాడు యూఎస్లో అంటే, అరే సత్య గారితో యాక్ట్ చేస్తున్నానంటే ఏంటి హీరోయిన్ సిస్టర్ అన్నారు. కాదు మా మదర్ అని చెప్పాను. సారీ సత్య గారు, మీరు నన్ను క్షమించాలి. అండ్ అనీష్, దే సే దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇన్ సినిమాలో పర్మనెంట్గా ఎవరు మనతో పాటు ఉండరు, ఎవరు మనకి వ్యతిరేకంగా ఉండరని చెప్తారు. ఇట్లాంటి ఒక ఇండస్ట్రీలో, చాలా చిన్న ఇండస్ట్రీలో కొంతమందితో మనకి పర్సనల్ కనెక్ట్ అవుతుందండి. అలా నాకు పర్సనలీ చాలా 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 క్లోజ్ ఫ్రెండ్ అనీష్ గారు. ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సినిమా. ఎప్పుడు నన్ను చాలామంది అడుగుతారు, ఈ సబ్జెక్ట్ ఏంటి, కమర్షియల్గా ఏమైనా చేయొచ్చు కదా అది ఇది అని. నేను కొంచెం పిచ్చోండి సార్. అప్పుడు యూజువలీ ఒక కథ వేరంగానే ఇది డెఫినెట్గా ఆడుతుంది అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. దీంట్లో ఏదో సమ్ కాంప్లికేషన్ ఉంది, సమ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అంటే నేను తీసుకోవాలని ప్రిఫర్ చేస్తాను. ఈషాలో ఒక్క హ్యూమర్ సీన్ కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ ఎటువంటి లేదు. ఇట్స్ అ సీరియస్ హారర్ ఫిల్మ్. అండ్ ఆడింది లాస్ట్ ఫ్యూ మంత్స్గా చిన్న సినిమాలన్నీ ఆడుతున్నాయి. ఒక పెద్ద హోప్ వచ్చింది. మీకు ఆడియన్స్కి అర్థమవుతుందో లేదో తెలియదు కానీ అసలు మీరు ఎంత ప్రాణం పోసారంటే, ఒక
5% to 2% ఇండస్ట్రీ మాత్రమే ఒక పెద్ద బడ్జెట్ పెద్ద రేంజ్లో ఉంటుందండి. ఒక 95% ఇండస్ట్రీ మేము ఇటే ఉంటాం. సో మీరు మళ్ళీ చిన్న సినిమాలు చూడడం, థియేటర్కి రావడం, ఈషా రిలీజ్ అవ్వడం, వెంటనే ఈ సినిమా బయటికి రావడం, సమ్ గ్లోరియస్ డేస్ అహెడ్ ఫర్ తెలుగు సినిమా. తెలుగు సినిమాకి ఇంకొన్ని చాలా పచ్చని రోజులు వస్తున్నాయి. ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేయండి. నేను బుజ్జి గారికి ఫస్ట్ బాబ్జీ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సార్, ఈ సినిమా మీరు తీసి ఈషా ఇలా దాము గారు అండ్ వాసు గారు, వంశీ గారు చేసి హిట్ చేశారు. మీరు కూడా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకొక చిన్న విజ్ఞప్తి, కుదురుతుందో నాకు తెలియదు, ఈ సినిమా కూడా కొంచెం తక్కువ రేట్లలో మా ఆడియన్స్ వచ్చి చూసేటట్టు పెడితే మేము అందరం థియేటర్కి వస్తాము. ఎంత దూరం అంటే ఒక యాక్టర్గా నేను అడగకూడదు, బట్ ఒక చిన్న విజ్ఞప్తి, చూడండి సార్ కుదిరినంత వరకు అట్లీస్ట్ ఫస్ట్ 1 or 2 days. నేను చెప్పేశాను, డెఫినెట్గా వస్తుంది అనుకుంటాను. సో ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్. వర్క్ ఫ్రమ్ హోమ్, గిరి గారు యాక్చువల్లీ చాలా మంది గురించి చెప్తలేదు. గిరన్న థ్యాంక్ యూ. మేము 2వ సినిమా చేస్తున్నాము. సినిమా చేసినప్పుడల్లా నాకు చెప్తుంటారు, ఈ సినిమా ఆడాలి తమ్ముడు అని చెప్తూ ఉంటారు. మీ మాట కోసమైనా ఆడుతుందన్న సినిమా. సినిమాలో ఒక ఫేవరెట్ డైలాగ్ ఉంటుంది, రైతుల్ని సార్ అని పిలుస్తావు అంటే, ఏంటమ్మా మమ్మల్ని సార్ అని పిలుస్తావు అంటే హీరో క్యారెక్టర్ చెప్తాడు అనమాట. సార్, అక్కడ బార్డర్ దగ్గర ఉన్న వాళ్ళని ఇక్కడ పొలంలో ఉన్న మిమ్మల్ని మీ ఇద్దరిని మాత్రమే సార్ అని పిలిచే అర్హత, అధికారం ఉంది సార్ అని అంటారు. సో ఫార్మింగ్ ఎంత పడిపోతుంది అన్నొక విషయం మీద తీసింది ఇది. అండ్ మీరు చూస్తూ ఉంటే చాలా యూట్యూబ్లో చూస్తూ ఉంటారు, ఐ క్విట్ మై 9 to 5 జాబ్, ఫార్మింగ్, ఐ హ్యావ్ బఫలో ఫార్మ్, గోడ్ ఫార్మింగ్, ఆల్టర్నేట్ ఫార్మింగ్ అని చెప్పి చాలా పెడతా ఉంటారు. అగ్రికల్చర్ గురించి కొన్ని సినిమాలు వచ్చాయి, అంటే ఇది ప్రాబ్లం ఉంది మనం ఇలా తింటున్నాము అని చెప్పారు, కానీ దేనికి ఒక ప్రాబబుల్ సొల్యూషన్ చెప్పలేం. నా పర్స్పెక్టివ్లో ఒక మంచి కథ అంటే ఆ కథలో ఏం ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని ఎలా సాల్వ్ చేయగలమా లేమా అని దానికి ఒక ఎండింగ్ ఇవ్వాలి. ఆ ఎండింగ్ చాలా నీట్గా చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో ఎలా టెక్నాలజీని, ఈ మోడర్న్ లైఫ్ని అండ్ ఓల్డ్ ఫార్మింగ్ని కలపచ్చు అని ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. టీజర్ చూశారు కదా, అలా కాదు, చాలామంది కామెడియన్స్ అండ్ ఇట్స్ రెగ్యులర్ ఫిల్మ్. ప్రకాష్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్యూటిఫుల్ మ్యూజిక్. అండ్ చంటి గారు, నాకు కూడా ఒక విధంలో ఆయన గురువు గారే. నాకు ఆల్మోస్ట్ ఒక 5 సినిమాలు నాకు ఆయన ఎడిట్ చేశారు. ఈరోజు ఈ సినిమా ఇంతవరకు వచ్చిందంటే కనిపించని వెనుముక ఆయనే. చంటి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు యాక్చువల్ హీరో ఆఫ్ ద సినిమా ఎవరంటే, ఈ లోటస్ క్రియేటివ్ వర్క్ పెన్సిల్ పెట్టారు కదండి నా అరవింద్ గారు. హీరోకి ఏం తక్కువ లేడు మనిషి అసలు. ఐటీలో వర్క్ చేసేవారు. ఫస్ట్ వస్తే నేను అడిగా, ఎందుకు సార్ మీకు సినిమాలో అడిగాను నేను. ఆల్రెడీ లేదండి అదంటే ఇదండి అని అన్నారు. మీ మొండితనానికి కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. చాలాసార్లు ఒక ఓటీటీ రిలీజ్ అనో వేరే చేయడానికి ఛాన్సెస్ వచ్చినా కూడా, కాదు ఇది థియేటర్లో రావాలి, ఇది జనాలు చూడాలి అని ఫైట్ చేసి కూర్చున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరి గురించి మాట్లాడేసి, పాయల్ గారి గురించి యాక్చువల్లీ చాలామంది తెలియదు. వాళ్ళ మదర్ ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్లాసికల్ డాన్సర్. అమ్మాయి భయంకరంగా డాన్స్ చేస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమా, ఇన్ఫ్యాక్ట్ ఇది మా ఫస్ట్ సినిమా. దాని తర్వాత 1-2 సినిమాలు రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, తను కూడా పెద్ద ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ విత్ యువర్ పర్మిషన్ సార్, ఆ మూల్లో ఉన్నాడు చూసారా, వీడు నేనే సినిమాలో కొంచెం హీరో క్యారెక్టర్ టైప్లో చేశాము. ఎవరైనా, అందుకే ఇద్దరం ఇంచుమించు ఒకటే పంచుకట్టుకొచ్చామన్నమాట. ఇదేంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, ఈ సినిమాలో ఏంటి అని మీరు ఇంక ముందు చూస్తూ ఉంటారు. ఈ ఏఐ ఏజ్లో ఆల్మోస్ట్ ఫోన్ నుంచి, చెప్పుల నుంచి, కార్ నుంచి, ఫుడ్ నుంచి, బిర్యానీ వరకు ఏఐ వచ్చేసింది. ఫార్మింగ్లో ఇంకా మనం యూజ్ చేయట్లేదు, ఎలా యూజ్ చేయాలి, యూజ్ చేయొచ్చా లేదా అని చాలా క్వశ్చన్స్కి మేము ఆన్సర్ ఇచ్చాం. అండ్ 2 ఇంపార్టెంట్ పీపుల్ ఇక్కడ లేరు, కానీ ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. బిగ్గెస్ట్ సపోర్టర్స్ అంటే ఒకటి శివాజీ గారు, ఇంకోటి రైటర్ హర్షవర్ధన్ గారు. ఇద్దరికి ఒకసారి మేము ఒక్కసారి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఈ షూట్ చేసే టైంలో ప్రపంచం చాలా మారుతుంది. సడన్గా లాక్డౌన్ వచ్చింది, మన పర్స్పెక్టివ్ మారిపోయాయి, ఫుడ్ మారింది. లాస్ట్ ఇయర్ మిల్లెట్ ఇయర్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్లో అనౌన్స్ చేశారు. కొరల గురించి మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడే ఒక స్టార్టప్ వచ్చారు, మిల్లెట్ బౌల్ అని. రెగ్యులర్గా ఐ కీప్ ఆర్డరింగ్ యువర్ మిల్లెట్ కర్డ్ రైస్, ఇట్స్ మై ఫేవరెట్ డిష్. సో చాలా స్టార్టప్స్ అరౌండ్ మిల్లెట్ ఇవన్నీ వస్తుంటే మేము కూడా స్క్రిప్ట్ని కొంచెం అప్డేట్ అండ్ ఇవాల్వ్ చేయాలన్నమాట. అప్పుడు దీంట్లో ఎంత సంపాదిస్తాం, ఎన్ని రోజులు అని కాకుండా రైటింగ్ నుంచి
ఒక వాయిస్ ఓవర్ నుంచి యాక్ట్ చేసి హెల్ప్ చేసిన హర్ష అన్నయ్యకి థ్యాంక్ యూ. మేమందరం జస్టియల్లో, ఆయన అమృతం అయితే నేను కథ, అందరం జస్టియల్లో ప్రొడక్షన్స్ అల్యూమ్నై. అండ్ శివాజీ గారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఓవరాల్ ఇస్ ఎ ట్రిబ్యూట్ టు మోడర్న్ డే ఫార్మింగ్. మీరు ఇంజనీర్ అయ్యి ఉండొచ్చు, డాక్టర్ అయ్యి ఉండొచ్చు, ఏదై ఉన్నా మన ఒకటో రెండో తరాల వెనకాల చూసుకుంటే వ్యవసాయం చేసాం, ఇంకో ఒకటో రెండో తరాల ముందు చూసుకుంటే కూడా వ్యవసాయమే చేస్తాం. సో ఈ సినిమా, సో దీన్ని చెప్పే స్టోరీ ఈజ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. త్వరలో ఇంకా ట్రైలర్ అండ్ మిగతా విషయాలతో వస్తాం. మాకు ఒక రిలీజ్ డేటు, కొంచెం గ్యాప్ ఏంటో తెలియగానే విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ కమ్ విత్ ఆల్ ది అదర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్.